హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పై మరో షాకింగ్ నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెట్రోల్ డీజిల్ పెంపునకు రంగం సిద్ధమైంది అంటున్నారు. వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతోందా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెరగబోతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోదీ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్ను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రధాని మోదీ భారత పౌరులకు విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకొని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థలను వాడుకోవాలంటూ సూచించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగబోతున్నాయని బల్బు వెలిగింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆయిల్ సంస్థలకు రోజుకి 1000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు ధరలు పెంచాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. మంత్రిత్వ శాఖల మధ్య చర్చల నేపథ్యంలో ఇంధన ధరల పెంపు భారీగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెట్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పెంపుపై ఆలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ త్రైమాసికంలో ఆయిల్ కంపెనీల అండర్ రికవరీలు 2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, అందులో సుమారు 1 లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. సోమవారం సాయంత్రానికల్లా చమురు ధరలు పెరగవచ్చని వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పెంపు సమయం ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, అలాగే ఇంధన ధరలను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలు ముడి చమురు, గ్యాస్, ఎల్పీజీ ధరలు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నప్పటికీ వినియోగదారులను ఆదుకునేందుకు తుది ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముతున్నాయి. దీనివల్ల రోజుకు సుమారు 1000 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెరుగుతున్న నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. రోజు సాయంత్రం అయితే కనుక దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.